பட 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 படவன எந்தன் கண்ணம்மா நீ தொட 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 துடிக்குது எந்தன் நெஞ்சம்மா ஹே சிலு 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 சிலுவன கொஞ்சம் செல்லம்மா நான் சட 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 மழையன வந்தேன் கண்ணம்மா திருநாள் இதுவா இதயம் தரவா உரைத்தேன் மெதுவா கொஞ்சி கொஞ்சி வரவா பட 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 படவன எந்தன் கண்ணம்மா நீ தொட 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 துடிக்குது எந்தன் நெஞ்சம்மா ஹே சிலு 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 சிலுவன கொஞ்சம் செல்லம்மா நான் சட 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 மழையன வந்தேன் கண்ணம்மா ஆர்ப்பாட்டமா நீ வந்ததும் தேரோட்டமா நிகழ்காலம் நீ எனவே காதல் கூறி கைப்பிடித்து கூட்டிச் சென்றதா சின்ன தூரில் தூரிடவே மீண்டும் இந்த வேப்பமரம் வெட்டப்பட்டதா కొత్తపల్లి ఇస్సాకు హేమలత గారి కుమార్తె వేలాంగిని, అలాగే గేరా సుధాకర్ గారు మరియు లక్ష్మి గారి కుమారుడు జాన్ గారి ప్రధానం కొరకు వచ్చిన్నాము అందరము. కాబట్టి ఈ కార్యక్రమమును ముందు పాస్టర్ గారి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ తల వంచినట్లయితే ప్రారంభ ప్రార్థనతో ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా, ఈ పరిశుద్ధ పాదములకు ఈ సాయంకాల సమయంలో వేల కొలది కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని తండ్రి మీరు ఆనాడు ఏదేను వనముల తండ్రి ఆదామునకు తోడుగా తండ్రి హవ్వను మీరు ఏర్పరిచారు ప్రభువా. అలాగే తండ్రి యేసయ్యా, ఈ సాయంకాల సమయంలో అయ్యా ప్రియ సహోదరి వేలాంగిణి జాన్ గారు తండ్రి నాయనా వధువరులుగా తండ్రి మీరు ఏర్పాటు చేసి ఉండగా ప్రభువా. అయా, వివాహానికి ముందు నిశ్చితార్థ కార్యక్రమం అంతట్లో కూడా ప్రభువా మీ కాపుదలు, మీ భద్రత దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కృప, మీ కాపుదల భద్రత దయచేయమని, చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి వర్తింపు చేయమని ఈ కొద్ది విన్నపంలో మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధ నామములో బహు వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. వధువరులు ఇద్దరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. చల్లగాలి ఏసమ్మ గారి మళ్ళీ స్త్రీ సమాజం అందరూ వచ్చి ఒక 2 పాటలు పాడవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇళ్ళకు నీవు చూపిన కృపలు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వారమని మేము నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడమని మేము మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా
హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూసిన కృపలకు, బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాథ హల్లెలూయా. మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కొత్తపల్లి ఇసాక్ గారు, హేమలత గారు కూడా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వరదూతాలైనానిన్, వరదూతాలైనానిన్ వానింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతాలైనానిన్ వానింపగలరా. దయచేసి అందరూ కూర్చుందాం. అందరు కూర్చున్నట్లయితే కార్యక్రమంలో ముందుకు సాగుదాం. శామ్యాల్ కోటేశ్వర అయ్యగారికి వాక్య సందేశం అందించాలని అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు సంతోషంగా ఒప్పుకున్నారు. అందుని బట్టి అయ్యగారికి మా సంఘపక్షం అందరూ తెలియజేస్తున్నాం. ఒక 5 నిమిషాల పాటు అయ్యగారు సందేశాన్ని అందిస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మహిమ ఘనత ప్రభావములు ప్రభునకే కలుగునుగాక. ఈ సమయంలో వాక్యము చెప్పుట ప్రియ దేవుని బిడ్డలారా, మరి సాధ్యమైన విషయం కాదు కనుక మరి సోదరుని బట్టి కొన్ని విషయాలు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. నేటి సమాజంలో యవన బిడ్డలు ప్రియ దేవుని బిడ్డలారా, వారి ఇష్టానుసారముగా జీవిస్తున్న ఈ దినాలలో మరి ఈ యొక్క వరుడుగా మన మధ్యలో ఉన్న సోదరులు చిరంజీవి గారా, జాన్ వారి యొక్క తల్లిదండ్రులు చేసుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతో ప్రియ దేవుని బిడ్డలారా ఆ మేలును బట్టి వారు చేసిన సత్కార్యం బట్టి బిడ్డలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా రక్షణ పొంది ఉన్నారు
గతకాలంలో తమ్ముని యొక్క పేరు మంజు. ఎప్పుడైతే రక్షణ పొంది ఉన్నారో జాన్. నిజంగా సహోదరి ఆ వెళంగిని బట్టి నేను ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. నీకు భాగస్వామిగా, నీకు భర్తగా రాబోచున్న ఈ యొక్క కుమారుని బట్టి నేను ఎంతగానో మరి అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఈ రోజున దొరుకుట చాలా కష్టతరముగా ఉన్నాయి. అందుకు మరి అలాగుననే దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. ఆదికాండము 24వ అధ్యాయంలో ఆ యొక్క 40వ వచన భాగము నుండి మన శివరాంతి వరకు చూసినట్లయితే అబ్రహాము గారు తన యొక్క మరి భార్య అయిన శారమ్మ గారి దాంపత్య జీవితంలో ఇచ్చిన కుమారుడు వాగ్దాన పుత్రుడు ఇసాకు గారు. వారి వివాహము కొరకు అబ్రహాము గారి దగ్గర ఉన్న మరి దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క ఎలియాజరు అనే పెద్ద దాసుడు మరి వానికి ఇసాకుకు వివాహం ఆడటానికి ఆ యొక్క వధువును సిద్ధపరచమని పంపించినప్పుడు ప్రార్థన పూర్వకముగా ఎలియాజరు బయలుదేరి వస్తారు. అలాగనే ప్రార్థనా పూర్వకముగా వారు కలిగిన చోట ప్రియ దేవుని బిడ్డలారా మరి వారు ప్రార్థించారు. ఆ తదుపరి ప్రియ దేవుని బిడ్డలారా మరి వారికి దాహము కలిగినప్పుడు ఆ యొక్క నీళ్ళబావి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా రిబ్కాను మనము చూస్తూ ఉన్నాం. నిజంగా అక్కడ రిబ్కా ప్రియ దేవుని బిడ్డలారా సోమరి లక్షణమును కలిగిన స్త్రీగా అక్కడ కనిపించలా. అక్కడ పనిచేసే స్త్రీగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఎలియాజరు ఏ నిమిత్తము ఎందు నిమిత్తము బయలుదేరి ప్రార్థన చేసి ఆ యొక్క కార్య నిమిత్తము బయలుదేరి వచ్చారో వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించారు. వారి ప్రార్థనకు అనుకూలముగానే అక్కడ రిబ్కాను పరిచయం చేసినప్పుడు అక్కడ రిబ్కా వారికి ఎలియాజర్కి పరిచయం అయినప్పుడు అమ్మా నాకు దాహం వేస్తున్నది అన్నప్పుడు, అలాగే నాకే కాదు నా ఒంటెలకు కూడా దాహం వేయుచున్నది అన్నప్పుడు మీరు తాగండి, మీ ఒంటెలకు కూడా నేను నీళ్లను ఇచ్చేదను అనే మాటను చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ ఎప్పుడైతే సోమరితనమును కలిగి ఉండక మరి దేవుని బిడ్డలారా మరి ఎంతగానో పనితనమును కలిగి ఉన్న స్త్రీగా ఉన్నప్పుడు ఆ కుటుంబము ఆశీర్వాదకరముగా ఉంటుందని ఈ సందర్భంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి సహోదరి మరి వెలంగిని సహోదరి కూడా అలాగుననే రిబ్కా వలె కలిగి ఉన్నదని తలంచుచు మరి ఇసాకు రిబ్కాల వలె ఇరువురు కూడా చక్కగా వారి దాంపత్య జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకొని ఉండాలనే సందర్భంలో వారికి తెలియజేస్తూ వారి గురించి కలిగి ఉన్నట్లయితే వీరి కుటుంబము సంతోషం ఆనందంగా ఉంటుందని తెలియజేస్తూ సమయం ఇచ్చిన దైవజనులకు ఏదకమును అలంకరించిన పెద్దలకు కూడా హృదయపూర్వక నిండు వందనాలను తెలియజేస్తూ ఉన్నాము. అలాగే రాబో దినాలలో వరుడుగా వధువుగా వివాహానికి సిద్ధపడుచు ఉన్న జాన్ వెలంగిని వారికి కలిగిన ఇరువురి ఆ యొక్క తల్లిదండ్రులను కూడా ప్రభువారు దీవించి ఆస్వాదించునుగాక. థ్యాంక్ యూ అండాలను. బెతుయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునను కానీ కాదను కానీ చెప్పజాలము. ఇది ఎవరి వల్ల కలిగిన కార్యం అండి? ఎవరి వల్ల కలిగినది? యెహోవా వలన కలిగిన కార్యము. పరిశుద్ధ గ్రంథంలో నిశ్చితార్థాలు ఎంగేజ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? నిశ్చితార్థం కనిపిస్తుంది. పాత నిబంధనలో ఇస్సాకు రిబ్కా గారి నిశ్చితార్థం కనిపిస్తుంది. అయితే ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా దేవుడు ఏర్పాటు చేశారు. అయితే ఇక కొద్ది రోజులలో వివాహంలో ఒకటి కాబోతున్న బిడ్డలకు ఈ నిశ్చితార్థం అంటే వివాహము అయిపోయినట్లే కదా, సగము అయిపోయినట్లే. అయితే ఈ కార్యక్రమంలో బిడ్డలిద్దరికి కూడా కొన్ని సలహాలు కొన్ని సూచనలు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే మొదటిగా నీకు చెప్పేది ఏంటంటే నీ భర్తకు నీవు లోబడి ఉండాలి. నీ భర్త కాబోతున్న జాన్ గారికి నీవు లోబడి ఉండాలి. ఈరోజు బిడ్డలు ఎలా ఉన్నారంటే వివాహం అయిపోయిన తర్వాత భర్తకు లోబడుతున్నారా, విధే చూపిస్తున్నారండి? భర్తని ఏమని పిలుస్తారండి? రారా పోరా పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. అలా పిలవకూడదండి. శారమ్మ ఎలా పిలిచింది తన భర్తను? నా యజమానుడు. నీ యజమానుడు కాబోతున్న ఆయన్ను పేరు పెట్టి నీవు పిలవకూడదు. నీ భర్తకు నీవు లోబడి ఉండాలి. రెండవది మనం చూసినట్లయితే పనిచేసే స్త్రీగా నీవు ఉండాలి. సామెతలు 31:15 అంటాడు, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును.
ప్రియ దేవుని బిడ్డలారా, చీకటితోనే లేచే విధంగా ఉండాలమ్మా. ఈరోజు బిడ్డలు ఎలా ఉన్నారంటే 9-10 అయినా కూడా లేస్తున్నారా? లేరండి, నిద్రపోతూ ఉంటారు. ఇటీవల కాలంలో మేము ఒక వివాహాన్ని చేసామండి. చెన్నై ప్రాంతంలో వివాహం చేసాము. ఆ బిడ్డలు కూడా జాబ్ చేస్తూ చెన్నైలో ఉన్నారు. నేను వాళ్ళని చూద్దాము, చెన్నై వెళ్ళాను, వాళ్ళని పలకరిద్దాము అని వాళ్ళ గృహానికి వెళ్ళానండి. వాళ్ళ గృహానికి వెళ్ళినప్పుడు ఇరువురు కూడా సంతోషంగా ఆహ్వానించారు. బాబు ఏం చెప్పాడంటమ్మా, శాస్త్రి గారు వచ్చారు, నువ్వు వెళ్ళి కొంచెం టీ పెట్టుకోరా అమ్మ అని చెప్పారు. అమ్మగారు లోపలికి వెళ్ళిపోయింది. అరగంట అయినా కూడా బయటకు రావట్లేదు. బయటకు రావట్లేదు. నేనేం త్వరగా వెళ్ళిపోవాలి. నేను చెప్తున్నాను, అయ్యా నేను త్వరగా వెళ్ళాలి టైం లేదు అన్నప్పుడు సహోదరుడు వెళ్ళినప్పుడు సహోదరి వాకిటి దగ్గరకు వచ్చి అడుగుతుంది. ఏమంటుందో తెలుసా? అయ్యా టీ పెట్టాలంటే మొదట పాలు పొయ్యాలా లేకపోతే నీళ్లు పోయాలా? మొదట ఏం పోయాలి, టీ ఎలా అవుతాయి అని అడుగుతుంది. నువ్వు ఇంతసేపు ఏం చేస్తున్నావు లోపలంటే, మొదట నీళ్ళు పోయాలో పాలు పోయాలో తెలియట్లేదు, అందుకే నేను ఆలోచిస్తున్నాను అని ఆ సహోదరి సమాధానం చెప్పింది. అలా ఉండకూడదు. దేవుని బిడ్డలమైన మనము భర్తకు లోబడి ఉండాలి. నీ కుటుంబాన్ని నీవు చక్కబెట్టుకోవాలి. నీ కుటుంబాన్ని గౌరవించాలి. నీ అత్తమామలకు లోబడి ఉండాలి. అయ్యా నీకు చెప్పేదంటే నీ భార్యను నీవు ప్రేమించాలి, నీ భార్యను గౌరవించాలి. ఎందుకంటే మీరిరువురు ఇక నుంచి ఏక శరీరులుగా కాబోతున్నారు. మీరిరువురు కూడా ఇప్పటి వరకు వేరు దగ్గర ఉన్నారు, వేరు ప్రాంతంలో ఉన్నారు, వేరు జీవిత విధానంలో ఉన్నారు. అయితే ఇక నుంచి ఈ వివాహ వ్యవస్థ ద్వారా మీరిద్దరిని ప్రభు జతపరచబోతున్నాడు. మీరు ఇరువురు కాదు, ఇక నుంచి ఎంతమంది మీరు ఒక్కరే. లక్ష్మి గారు, అలాగే కాబోయే పెళ్లి కుమార్తె కొత్తపల్లి ఇసాక్ గారు, హేమలత గారు, వాళ్ళ పెద్దలు, ఇద్దరు తల్లిదండ్రులు, 2 కుటుంబాలు రావాల్సిందిగా కోరుతున్నాం. $2 లక్షలు ఉంగరం అంట, బ్యాటరీ రైట్ అంట పెడతా అన్నారంట. గారు మీ అమ్మాయికి ఏమైనా పెట్టుకుని అడిగారా? నేను వాళ్ళు అడగలేదు. అన్నారు కదా, బ్రాస్లెట్ అంటే ఎంత సుమారుగా మాకు తెలియదు ఏం కాదు. అలాగే రింగ్ అంటే ఎంతలో ఉంటుందో మాకు తెలియదు ఏం కాదు. ఏమండి ఓలీ ఏమైనా మాట్లాడుకున్నారా? మీకు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉందా? ఓలీ అంటే అమ్మాయిని ఓలీ ఇవ్వాలి కదా, అది మీరు మాట్లాడుకున్నారని అడుగుతున్నాం. వాళ్ళిద్దరే మాట అదేంటండి ఉందలే ₹11 లెక్క మా లెక్క ఉంటుందండి ₹11 మా ఈ కాలంలో రూపాయి ఈ జనరేషన్ ఎలా మారిపోయింది. 5,000 పదార్లు ఇవ్వండి, 5,000 పదార్లు ఓకేనా? ఉందండియా ఘనంగా ఘనంగా ఇస్తారంట, 5,000 ఇస్తారంట. ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో తండ్రి నాయన పెద్దలు కూడుకొని తండ్రి అయ్యా కొన్ని విషయాలు మాట్లాడుండగా ప్రభువా, అయ్యా ప్రతి విషయంలో తండ్రి మా ముందు మీరు నడిపించండి రాజా. అయ్యా వివాహం అయ్యే పర్యంతం తండ్రి 20 యవన బిడ్డలను మీ కాపుదలు భద్రపరచండి రాజా. 20 కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వాదాలు చేయమని, ఈ రాత్రికాల దీవెలతో మేలులతో ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరు నింపమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసయ్య నామములో అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్.
చెప్పు. ఇదిగో విల్సన్, నువ్వు చెప్పు. కొత్తపల్లి ఇస్సాక్ గారి అమ్మాయిని వేళంగిని మా కోడలిగా తెచ్చుకుంటున్నాము. నిశ్చయ తాంబూలం ఇస్తున్నాం. పట్టుబా, నేను ఇప్పుడు ఎందుకు చెప్తాను. గీరా సుధాకర్ గారి లక్ష్మి గారి కుమారుడు జాన్ గారికి మా అమ్మాయిని ఇవ్వటానికి నిశ్చయితాంబూలాలు ఇస్తున్నాం. ఆ పిల్లల్ని తీయండి కొంచెంసేపు. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే. కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి. దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి. మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక. ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా. ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే. ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే
స్వీకరించాలి. చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి. వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే. కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలాలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. ఈ స్త్రీని పరిశుద్ధ వామకై ప్రదానం చేసుకుంటకు ఈ స్త్రీకి గుర్తుగా నువ్వు ఏం తీసుకొచ్చావు? చెప్పు మైక్ చెప్పు. రింగ్ తీసుకొచ్చావు. రింగ్ తీసుకొచ్చావా? అదే చూపించండి. దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయం చొప్పున నిన్ను వివాహం ఆడుటకై ప్రధానముకు గుర్తుగా 10 నిమిషాలు ప్రధానముకు గుర్తుగా ఈ ఉంగరమును నేను నీకు ధరింపజేయుచున్నాను. ఇది పరిశుద్ధంగా జరుగుతుంది వివాహ కార్యక్రమం కాబట్టి కొంచెం సైలెంట్ గా తర్వాత మీరు మీ కార్యక్రమం తర్వాత చేసుకుందరు. దయచేసి 10 నిమిషాలు చప్పట్లు కొట్టండి అందరూ. అలాగే ఉండండి. ఓకే కూర్చున్నావా? మంచిది. చెప్పిన తర్వాత ఉంగరాన్ని అబ్బాయి ధరించేయి. దేవుని పరిశుద్ధ వివాహం నిర్ణయం చొప్పున నిన్ను వివాహమాడుటకై నిశ్చితార్థము ప్రధానముకు గుర్తుగా ఈ ఉంగరమును నేను నీకు ధరింపజేయుచున్నాను. అబ్బాయి
చేస్తున్నాం. దేవుని సంగముగా ఈ కార్యక్రమానికై కూడి వచ్చిన మిక్కిలి ప్రియులారా, పరిశుద్ధ వివాహమునకై నిశ్చితార్థము ప్రదానము చేసుకుంటకు ఈ పురుషుడు స్త్రీ ఇరువురు అంగీకరించి ఉంగరాలు మార్చుకోవడం బట్టి, అలాగే పూలమాలను మార్చుకోవడం బట్టి వీరిరువురికి ప్రదానము చేయబడి ఉన్నదని త్రియేక దేవుని పేరిట సభాముఖంగా ప్రకటించున్నాము. ఇరువురు మోకరించినట్లయితే ప్రార్థన చేస్తాం. మోకరించండి. మేనత్తలు వచ్చినట్లయితే అమ్మాయికి బంద్ వేయాలంట, దయచేస్తారు కదా రండి. మోకరించగలరా? మోకరించండి, ఇరువురు మోకరించండి. ప్రార్థన చేస్తాం. అయ్యగారు చేతుల నుంచి ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా, మీ పరిశుద్ధ పాదములకు మరి ఒకసారి స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా, ఈ వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలో ప్రభువా యేసయ్యా, ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించారు. స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. అయినా ఈ దినం నుంచి తండ్రి ఇరువురు బిడ్డలను తండ్రి, ఇరువురు కుటుంబాలను మీ పాసలు తెస్తున్నాం రాజా. నాయన వివాహమై పర్యంతం తండ్రి మీ కాపుదలు భద్రపరచండి రాజా. బిడ్డలు ప్రతి విషయంలో తండ్రి మీ కాపుదలు దాయిచండి రాజా. బిడ్డలు తండ్రి వివాహమై పర్యంతం తండ్రి మీ తోడు నిడుగా నడిపించమని, చేరువచ్చి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వించి వర్ధనపు చేయమని, ఈ రాత్రికాల దీవెనలతో మేలులతో ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నింపమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసయ్య నామములో అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది, లేండి. వందన సమర్పణ తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కొత్తపల్లి సార్ గారి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఏ ఊరు భోజన కార్యక్రమం ఉందండి. కారంపూడిపాడు నుంచి వచ్చిన వాళ్ళందరికీ ముందు కాస్త భోజనం చేయండి, వాళ్ళు త్వరగా బయలుదేరి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి అయా భోజనాల కార్యక్రమం రెడీ చేసేయండి నాన్న. మరొకసారి మీ పాస్ అనేది వస్తున్నాం రాజా. నాయన ఈ నిశ్చితార్థ కార్యక్రమాలు తండ్రి, నాయన మాకు తోడుగా నీడుగా మీరుండి మమ్మల్ని నడిపించారు. స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇరువురు బిడ్డల మీద దీవించి ఆశీర్వదించండి రాజా. అయ్యా, వివాహ విషయంలో తండ్రి మీ కాపుదలు మీ భద్రత ఇచ్చండి ప్రభా. ఇరువురు కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి వర్తింపు చేయండి ప్రభా. చేరొచ్చి బిడ్డలందరినీ దీవించండి ప్రభా. అయ్యా, బిడ్డలు మరలా ప్రయాణమై వెళ్తుండగా ప్రభా, అయ్యా బిడ్డలకు మీ కాపుదలు దాయించండి రాజా. అయ్యా తండ్రి, వివాహంపై పర్యంతం ఇరువురు కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదింపు చేయమని, రాత్రికాల దీవులతో మేలులతో ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నింపమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసయ్య నామములో అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము చేరువని బిడ్డలందరితో, మరి ముఖ్యంగా నూతనంగా జరగబోయేటటువంటి ఇరువురు బిడ్డలతో ప్రభు కృపతో దేవుని నడిపించగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధనపు చేయనుగాక. ఆమేన్. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే
ప్రభు చేసెను మీ సంగమం. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీ ఇరువురి హృదయాలలో నిండాలి భావము. మీ ఇరువురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా. నా జీవితమంతా ఏకమై నడిచెదను. నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు దేవా. నా జీవితమంతా ఏకమై ఉండెదను. నాయందు నీ వివాహ
కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లి తండ్రిని విడచి నిన్ను హత్తుకొందును. క్రీస్తు యేసు సంగమునకు శిరస్సైయుండులాగున నేను నా భార్యకు శిరస్సుగా ఉండెదను. నా ప్రియ సతీవే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. కన్నా ఘనమైనది అని నేను నా స్వజనము మరచి నిన్ను హత్తుకొందును. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా నేను నా భర్తకు లోబడి ఉండెదను. నన్ను ప్రేమించి నన్ను ధైర్యపరచి కలువరి ప్రేమే మూల స్తంభమై యేసు ప్రణాళికలో నీకు సహకారినై పరిశుద్ధ గృహమును నేను నిర్మించెదను. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను
పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. నేను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చూపున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చోపున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని.
యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నీతో నడుతుము నిన్నే కొలుతుము నీ సహవాసము నిత్యము క్షేమము నీతో నడుతుము నిన్నే కొలుతుము నీ సహవాసము నిత్యము క్షేమము సయ్యా మా రక్షకా నీవే మాకు తోడుగా మా నడవడిలో మా శ్రమలలో నీవే మాకు నీడగా
విడిపోదే విడిపోదే మనసా మళ్ళీ మళ్ళీ చూసా నీ కళ్ళల్లో చూసా నూరేళ్ళ మనసా జతగా నాతో నిన్నే చూసా నా తోడల్నే చూసా నీ వెంట అడుగేసా తీయనైన చీకటిని తలుచుకునే వేకువలు హాయి వల్లే తీగలతో వేచి ఉన్న వాకిలులు నింగి నేల గాలి నీరు నిప్పు అన్ని అవిగో స్వాగతమన్నాయి మనసా మళ్ళీ మళ్ళీ చూసా నీ కళ్ళల్లో చూసా నూరేళ్ళ మనసా జతగా నాతో నిన్నే చూసా